శ్రీ గురుభ్యో నమ. శ్రీ వేదమాత గాయత్రి విశ్వకర్మ పరబ్రహ్మణే నమ. ఈ 2024 సంవత్సరము జూలై 11వ తారీఖు స్కంద పంచమి, సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. యొక్క స్కంద పంచమి నాడు జాతకరీత్యేన ఎవరైనా కానీ కుజదోషం ఉన్నవారు కానీ, కాలసర్ప దోషము అనగా 12 రకముల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఏ విధమైన కాలసర్ప దోషం ఉన్నవారైనా కానీ, అలాగే వివాహ ఆటంకాలు అనగా వివాహంలో 30 సంవత్సరాలు పైబడి ఉన్నవారు కూడా వివాహాలు వస్తూ ఉండి వివాహాలు కుదరకపోవడం, అటువంటి వివాహ సమస్యలు ఉన్నా కానీ, అలాగే సంతాన సమస్యలు ఉన్నా కానీ, సంతానంలో ఆలస్యం అవ్వడం కానీ, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి డిలే అవ్వడం కానీ, ఇటువంటి సంతాన సమస్యలు ఉన్నవారు కానీ, అలాగే ప్రేమ వ్యవహారిక విషయంలో సమస్యలు ఉన్నవారు కానీ, అలాగే పితృకర్మ దోషాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటారు. వారు కూడా అటువంటి వారు, అలాగే ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నవారు, 30 సంవత్సరాలు పైబడి చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా అందరూ కూడా ఈ యొక్క స్కంద పంచమిని ఉపయోగించుకొని మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి క్షీరాభిషేకము ఆవు పాలుతో అభిషేకించి, ఎర్రని వస్త్రించి ఎర్రటి పుష్పములతో స్వామిని అర్చించి, అలాగే దానిమ్మకాయను నైవేద్యంగా పెట్టి ఓం స్కందాయ నమః యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించిన వారికి తప్పనిసరిగా వారికి అనుకున్న కోరికలు, అలాగే వారి యొక్క జాతకరీత్యేన ఉన్న దోష సమస్యలు కూడా తీరిపోతాయి. శ్రీ గురుభ్యో నమః.